హలో సార్, మీ పేరు? రాజు సార్. ప్రెజెంట్ చూసుకుంటే తెలంగాణలో గవర్నమెంట్ ఎలా ఉంది సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన 1.5 ఇయర్ అవుతుంది కదా వచ్చి. రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ కన్నా చాలా పర్వాలేదు, మంచిగానే ఉంది. లేడీస్కి కొద్దిగా బస్సులు ఫ్రీ అది ఇది ఇచ్చింది, కానీ ఈ బస్సులు ఫ్రీ ఇచ్చే బదులు మెడికల్స్, ఈ స్టడీస్ అవి ఇస్తే బాగుంటుండే బాస్. ఎందుకంటే ఇవాళ రేపు ఇంత చిన్న విషయం, హెల్త్ విషయం అయినా లక్షల రూపాయలు అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ ఉంది కదా సార్, దాని అలాగే ఆరోగ్యశ్రీ ఉందన్నారు నామినేషనే, కానీ వాళ్ళ పైసలు వస్తలేవు అని ఫస్ట్ పైసలు కట్టమంటారు. అది అన్నిటికీ పనికి వస్తలేదు. అది గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు అంటున్నారా? రిలీజ్ చేయంటారు. మినిమం మా పాప బీటెక్ అయిపోయింది, కేసీఆర్ గవర్నమెంట్ అది పైసలు పంపించలేని ఇప్పుడు 3 సంవత్సరాలు సార్ 4 సంవత్సరాలు సంది మా పాప అవి కాయిదాలు వేయలేదు. అంటే కేసీఆర్తో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గారిది ప్రెజెంట్ బెస్ట్ అంటారా? రేవంత్ రెడ్డే బెస్ట్ బాస్. రేవంత్ రెడ్డే బెస్ట్. కానీ ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇవ్వడం వల్ల లాభం అంటారా నష్టం అంటారా సార్? ఆ ఫ్రీ బస్సులు ఇచ్చే బదులు గవర్నమెంట్ హాస్పిటల్ని కొద్దిగా డెవలప్ చేసి మన పిల్లలకు ప్రైవేటు హాస్పిటల్ పోకుండా, ప్రైవేటు స్కూల్ పోకుండా ఇవి చేస్తే, ఫ్రీ బస్సులు బంద్ చేసి ఇవి చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి గారు వచ్చాక కొద్దిగా తెలంగాణలో చూసుకుంటే మార్కెట్ బిజినెస్ కానీ మార్కెట్ కానీ డౌన్ అయిందని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అయ్యిందా తెలంగాణలో మార్కెట్ డౌన్? మార్కెట్ అంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, కానీ మార్కెట్ బిజినెస్లు అయితే అవి అన్నీ మంచిగానే నడుస్తున్నాయి. ఒక రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. బీఆర్ఎస్ ఒక పరిస్థితి ఏంటి ప్రజెంట్ తెలంగాణలో? మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? కేసీఆర్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా రాబోయే ఎన్నికల్లో? రాదు సార్, మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు. ఎందుకు అనుకుంటున్నారు రారని? రేవంత్ రెడ్డి కొన్ని లేడీస్కు మంచి పనులు చేస్తుండు, కొన్ని సన్న బియ్యం ఇచ్చిండు బీదోలకు. అప్పుడు కేసీఆర్ ఏమో దొడ్డు బియ్యం ఇస్తుండే, కొంచెం పబ్లిక్ను ఆకట్టుకుంటుండు, కొంచెం మంచి పనులు చేస్తుండు బీదోలకు. అలాగే చూసుకుంటే ఇప్పుడు హైడ్రా ఉంది కదా సార్, హైడ్రా వల్ల లాభమా నష్టం? చాలామంది భయపడ్డారు హైడ్రా స్టార్టింగ్ చూసి. ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు పడితే మొత్తం చెరువులు అవుతున్నాయి కదా, హైడ్రా వల్ల ప్లస్సా మైనస్? అది ఆయన చేసేది కరెక్టే సార్. ఇప్పుడు ఎవరు చూడు చెరువుల కట్ట మురికి కాలంలో కొట్టి ఇల్లు కట్టుకుంటారు, చేసుకుంటారు. అది ఏదైనా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అలా ఓడి కొట్టుకపోతారు, వస్తారు. ఆ ఉన్న వాళ్ళ మీద బదలాం అవుతుంది సీఎం మీద. అది గవర్నమెంట్ జాగాల మీద కబ్జా చేసుకొని కట్టుకుంటుందో అది లెక్కకైతే కరెక్టే. అలాగే చూసుకుంటే కొంతమంది ఢిల్లీకి వెళ్ళి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు అంటే రేవంత్ రెడ్డి గారిని దించేయాలి అని చూస్తున్నారు సీఎం పదవి నుండి. వాళ్ళు సీఎం పదవి తీసుకోవాలనుకుంటున్నా, ఆశిస్తున్నారా కొత్తగా ఏమన్నా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేకుంటే కాంగ్రెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే అక్కడ ఢిల్లీకి పోయినా కూడా ఇక్కడ పబ్లిక్ ఓట్లేస్తేనే గెలిచేది. పబ్లిక్ టాక్ అయితే రేవంత్ రెడ్డి మీద చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అయితే రాదు, వస్తే మళ్ళీ 100% రేవంత్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు కావేరీ జనరేషన్ వచ్చి కొంచెం మంచి పనులు చేస్తుండే ఆయన. పబ్లిక్ కొన్ని మంచి పనులే చేస్తుండు, మళ్ళీ రేవంత్ రెడ్డి రావచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.